కృషి చేసినందుకు మీకు అభినందనలు మెప్మా డిపార్ట్మెంట్. సో దీంతో పాటు వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ అజెండా కాకుండా జాబ్ మేళా అనేది అడిషనల్ అజెండా. వీళ్ళకి వాళ్ళ మెయిన్ కోర్ యాక్టివిటీ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ ద పావర్టీ ఇన్ అర్బన్ ఏరియాస్. కానీ దాంతోపాటు జాబ్ మేళా అడిషనల్గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ఇప్పుడు వచ్చిన ఈ 21 కంపెనీస్కి వచ్చిన రిప్రజెంటేటివ్స్ ఇద్దరు హెచ్ఆర్స్ ఆర్ ది డైరెక్టర్స్ ఆర్ హూఎవర్ ద రిక్రూటర్స్, మీకు ఒకటే ఒక రిక్వెస్ట్. ఎందుకంటే ఇది మీరు డిస్ట్రిక్ట్కి వచ్చారు, ఇట్ ఇస్ నాట్ ఏ మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్, బెంగళూరు కాదు. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ని డిస్ట్రిక్ట్స్ లెవెల్లోనే హ్యాండిల్ చేయండి. డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఉండే స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ డిస్ట్రిక్ట్స్కి, తర్వాత రూరల్, ఇప్పుడు చూస్తుంటే మా అన్ని మండలాల నుంచి వచ్చారు, అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చారు. మేబీ కుప్పం, జీడి, నెల్లూరు, పూతలపట్టు, ఇంకా మండల లెవెల్స్. అక్కడ నుంచి క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కానీ, స్టాండర్డ్స్ అట్ మెట్రో లెవెల్స్, ఇక్కడ అర్బన్ ఏరియాస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ టోటల్ డిఫరెంట్. ఇంటెలిజెన్స్లో తేడా ఉండదు, స్కిల్స్లో తేడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంటర్వ్యూస్ చేసి మ్యాక్సిమం నెంబర్ని సెలెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఏదైనా సరే రూరల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బెటర్ దాన్ అర్బన్ ఇంటెలిజెన్స్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనకు అత్యున్నతమైన యూపీఎస్సీ ఎగ్జామ్లో సెలక్షన్స్ కానీ మీరు గమనిస్తే, లేకపోతే అత్యున్నతమైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో సెలక్షన్ కానీ మీరు గమనిస్తే, తర్వాత క్యాంపస్ సెలక్షన్స్ కానీ గమనిస్తే, రూరల్ ఇండియా నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీలో ఎన్ని పోస్టులు ఉంటే 1000 కనుక 1 year కనిస్తే దానిలో 75% ఆఫ్ ది పీపుల్ హెయిల్ ఫ్రమ్ రూరల్ ఇండియా. సో ఇంటెలిజెన్స్కి ఏం తక్కువ లేదు. దిస్ ఇస్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఆఫ్ స్కిల్స్ ప్రొవైడ్ చేయడంలో, వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడంలో తక్కువ ఉంటాయి. ఒక్కసారి కానీ మీరు సెలెక్ట్ చేస్తే యూ విల్ సీ ది ఎఫిషియన్సీ ఆఫ్ దీస్ పీపుల్ దేర్. ఖచ్చితంగా ఎక్సెల్ చేస్తారు, కానీ తీసుకునేటప్పుడే మీకు ఆ లోపం కనపడుతుంటుంది. ఒకసారి మీరు తీసుకొని 1 year, 6 months, 1 year మీరు టెస్ట్ కానీ చేస్తే దే విల్ డెఫినెట్లీ ఎక్సెల్ దేర్ ఇన్ దేర్ పర్ఫార్మెన్స్. సో కాబట్టి నా ఒక్క రిక్వెస్ట్, అది ఒకటి చూసుకొని మీరు చేయండి. ఎనివే మీ అందరికి మరి ఒకసారి శుభాకాంక్షలు. ఇట్ ఈస్ ఓవరాల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ సీకర్స్ కానీ చక్కగా మీకున్న అబిలిటీస్ని బట్టి ఫేస్ చేయండి, ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్గా ఫేస్ చేయండి. ట్రై యువర్ లెవెల్ బెస్ట్, సస్టైన్ యువర్ జాబ్. తర్వాత అక్కడ వెళ్ళిపోయి నేను చేయలేకపోయిందని బయటకు వెళ్ళిపోతే మాత్రం ప్రయోజనం ఉండదు. సో మరి ఒకసారి మీ అందరికి కూడా బెంగళూరులో ఉండేవాడిని, ఎక్కడ చూసినా కేఆర్పురం నుండి ఎలక్ట్రానిక్ సిటీ దాకా ఉండే ఐటీ ఆ హబ్ ప్రాంతం మొత్తం తెలుగు వారితోనే నిండిపోయేది. వారంతా చెప్తుంటారు, ఎప్పుడు కూడా మనము చదువుకున్న తర్వాత ఉద్యోగాలు మన దగ్గర లేక పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు పడే ఇబ్బందుల్ని నేను అక్కడ గమనించేవాడిని, చూసేవాడిని. ఎక్కడ పీజీలు చూసినా తెలుగు వారే ఉంటారు. వాళ్ళని అడుగుతాను, ఏ ఊరు ఏమి అంటే, ఒకరు మాది నగిరి అంటారు, అప్పుడే చెప్పినట్టు కుప్పము, అనేక ప్రాంతాల్లో. బట్టి ఇక్కడికి విచ్చేసిన కొన్ని జెస్టైల్, రిలయన్స్, అపోలో, టాటా, మెడ్ ప్లస్, ఈ ట్రినిట్, భారత్ అండ్ అనేక పేటిఎం, యాక్సిస్ బ్యాంక్ అండ్ ముత్తూట్ గ్రూప్. నేను వారందరినీ, వారి ప్రతినిధులను ఏం కోరుకుంటానంటే, మీరు అక్కడ వారికి ఏం జాబ్ ఇస్తారనేది క్లియర్గా వాళ్ళకి ఇక్కడ ఇండికేట్ చేయండి. మొన్నంతా చాలా మంది సెలెక్ట్ చేసి పోయిన తర్వాత అక్కడ ఏదో వీరు ఒక ఉద్యోగం అనుకున్నారు, వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చినారు, మళ్ళీ తిరిగి వచ్చేసినారు 15-20 రోజులు. నాకు ఒక 5-6 మంది ఫోన్ చేసినారు, సార్ ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ పోయినాక ఒక పని చేసినాము. ఎప్పుడైతే ఇట్లా మనం ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేస్తుంటామో అప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోతారు. సో టాటా ఎలక్స్ హొసూరు పోయిన చాలా మంది రిటర్న్ వచ్చారు. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మా చిత్తూరు ప్రజలు ఏవో ఆశలతో ఉద్యోగం వచ్చిందని చాలా ఆనందంగా వెళ్తారు. వెళ్ళిన 15-20 రోజులకి మళ్ళీ అక్కడ నుండి ఫోన్లు లేదు, ఏదో ఇబ్బందితో మళ్ళీ కాల్స్ వస్తాయి, బ్యాక్ వచ్చేస్తుంటారు. కాబట్టి దయచేసి ఈ కంపెనీ ప్రతినిధులందరినీ ప్లస్ మా పీడీ గారిని, సార్ వాళ్ళకి వీలైనంత మనం ఏం ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ
థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గారు జాబ్ మేళ చాలా మంది చదువుకొని ఉంటున్నారు, మంచి జాబ్లో ఉండాలని కూడా చాలా తండ్రి గారికి చాలా పట్టుదల ఉంది కాబట్టి కొత్త కొత్త కంపెనీలు తీసుకొని వస్తున్నారు. కొత్త కొత్త కంపెనీ వాళ్ళతో మాట్లాడి అందరూ మంచి స్థాయిలో ఉండి ఒక ఉద్యోగం చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించాలి. అదే కాకుండా ఒక ఉద్యోగం చేసుకొని మన జీవితము బాగుంటే చాలా అనుకోకుండా మీరు కూడా ఒక కంపెనీ 10 మంది కూడా మీరు జాబ్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ మన నియోజకవర్గం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, చాలామంది అనుకునేది మన జీవితం బాగుంటే చాలు అనుకుంటాను. జీవితం బాగుంటే చాలు అనుకుంటే మన ఇంట్లో ఇద్దరికో ఒకరికో జాబ్ ఉంటే చాలు, 2 బిడ్డలు పోషించుకుంటాము, కాపాడుకుంటాము అని అనుకుంటాను. అట్లా ఉండకుండా మీరు మంచిగా చదువుకున్నారు కాబట్టి మనం ఏం చేసుకోవాలి, 10 మందికి మనం జాబ్ ఇవ్వాలి, అటువంటి మనకు జాబ్ కావాలా అని మీరు మనసులో మీరు ఉద్దేశం చేసుకోవాలి. మన చిత్తూరులో 2427 మంది కూడా సెలెక్ట్ అయి ఉన్నారు. దేవుడి చిత్తంతో అందరూ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం.